హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పప్పుచారులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటో కామెంట్ చేయండి. మా నెల్లూరు వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అనమాట. ఈ పప్పుచారుని చేసుకోవడానికి ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమోటో, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి ముద్దకంతో మెత్తగా ఎనుపుకున్న తర్వాత జారుగా వాటర్ పోసుకోవాలి. ఈ పప్పు మరీ చిక్కగాను మరీ పలచగాను ఉండకూడదు. ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపుని పెట్టుకోవడానికి స్టవ్ మీద గుంటగా ఉండే ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 2 తెల్లగడ్డలను ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అవ్వాలి. అప్పుడే పప్పుచారుకు మంచి రుచి వస్తుంది. కొద్దిగా కరివేపాకు, ఇంగు పౌడర్ని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పప్పుచారు మొత్తాన్ని పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి తీసిన చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఈ పప్పుచారుని ఇలాగే తెరలనివ్వాలి. ఇంతేనండి, చాలా సింపుల్ గా మా నెల్లూరు పప్పుచారు రెడీ. నచ్చితే లైక్ చేయండి.